బ్రెడ్ బోర్డ్ తెలుసు కదా, మనం చాలా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని కనెక్ట్ చేయడానికి వాడేది బ్రెడ్ బోర్డ్. ఓకే, తర్వాత ఇది సాల్డర్ ఐరన్. సాల్డర్ కంపెనీ అదే కొనండి. ఏ కంపెనీలు కొంటే మళ్ళీ మనకి రిస్క్, లోపల ఎలక్ట్రిసిటీ లీక్ అవుతూ ఉంటాయి. సో సాల్డర్ కంపెనీ నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నాను, చాలా బాగా పనిచేస్తున్నాయి. నాట్ దట్ ఐఎమ్ ప్రమోటింగ్ ద బ్రాండ్, బట్ వాట్ ఆర్ ఇస్ హ్యాపెనింగ్. సాల్డర్ని 90 degrees కనుక కనెక్ట్ చేస్తే సాల్డరింగ్ చాలా బాగా అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇవి ప్యాచ్ కార్డ్స్ అంటాం, ల్యాన్ కేబుల్స్. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఇది ఎక్కువ వాడట్లేదు, ఎందుకంటే మనం హబ్బులు, స్విచ్లు, ల్యాప్టాప్లకి ఇప్పుడు అసలు రాబోయే ల్యాప్టాప్లు ఆ పోర్ట్లే ఉండవు. సో వీ డోంట్ హ్యావ్ టు రియలీ వర్క్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ యాక్సా, హ్యాండ్ యాక్సా, వుడ్ యాక్సా. కానీ ఇది ఎవరో భయపడక్కర్లేదు వాడటానికి. కానీ ఇది చాలా మంది తెలియక ఏం చేస్తున్నారు, ఎక్కువ ప్రెషర్ పెట్టి నొక్కుతూ ఉంటారు, అప్పుడు బ్లేడ్ ఇరిగి చేతుల్లోకి వెళ్తూ ఉంటాయి. అందుకనే సేఫ్టీ ఈజ్ మస్ట్. హ్యాండ్ గ్లోవ్స్ వాడే చేయాలి ఇలాంటి పనులు, అప్పుడు మనకి రిస్క్ రాదు. ఓకే, దీన్ని మీరు ఏమంటారు, కార్పెంటర్లు వాడుతూ ఉంటారు కదా, ఉలి. ఎక్కడైనా ఒడ్డుని కావాల్సిన స్లాట్స్ కట్ చేయాలంటే వాడతారు కదా. తర్వాత ఇది మెటల్ యాక్సా, మెటల్ కట్ చేయడానికి వాడే యాక్సా ఇది. ఓకే, యాక్సా బ్లేడ్స్. సో స్లోగా స్టార్ట్ చేయాలి, ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదు, బ్లేడ్ ఇరిగిపోయేలాగా. స్లోగా ఓ మాట తెలుగులో చెప్పాలంటే లైట్గా ఆడిస్తూ కట్ చేసుకుంటూ, గ్రూ ఏర్పరచుకుంటూ, కొంచెం ఫోర్స్ పెంచుకుంటూ అలా చాలా నీట్గా కట్ చేసుకుంటారు. ఇది మనం ఎక్కడైనా రైట్ యాంగిల్ ఉందా లేదా చెక్ చేయడానికి వాడే రైట్ యాంగిల్ 90 degrees చూపించడం కోసం. ఇది మనం చాలా ఎక్కువ యూజ్ చేస్తాం ల్యాబ్స్లో, ఎందుకంటే మరి చాలా పీసీబీలు కట్ చేయడానికి, చిన్న వుడ్ పీసులు, చిన్న మెటల్ పార్ట్స్ కట్ చేయడం చాలా యూస్ఫుల్. తర్వాత మీకు హ్యామర్స్ తెలుసు కదా, హ్యామర్స్ మీకు తెలుసు. కొన్ని పనులకి కొన్ని హ్యామర్లు వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హ్యామర్ ఉంది చూడండి, ఇది ఓ పక్కన మేకులు కొట్టడానికి, అట్లాగే కొట్టిన మేకు తప్పు కొట్టామా లేదా పాడైందా దాన్ని తీయటానికి. దీని కింద నుంచి పెట్టి ఇలా నొక్కామంటే ఆ మేకుని వెనక్కి లాగేస్తుంది ఇది. అలాగే మేకుని కొట్టాలంటే అలా రకరకాల పనులకి రకరకాల మన దగ్గర టూల్స్ ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే దేన్ని మేకులు లాంటి కొట్టడం కోసం అని కాదు, ఎక్కడైనా ఏమన్నా కొంచెం అట్లు పడ్డాయి అవి చేయడానికి కొంచెం యాక్షన్ టఫ్గా లేకుండా కొంచెం రబ్బర్ యాక్షన్ లాగా ఉంటుంది. తర్వాత ఈ హ్యామర్కి ఇక్కడ ఒక రౌండ్ సెమీ సర్కిల్ ఉంది కదా, సో ఇది వుడ్ హ్యామర్ చాలా యూస్ఫుల్. మనం చాలాసార్లు మనం ల్యాబ్లో వాడుతూ ఉంటాం, ఏదన్నా చేస్తున్న షీట్లు స్ట్రైట్ చేయడానికి అట్లా దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం వుడ్ హ్యామర్ని. ఇది మరి మీ అందరికీ ఐడియా ఉందో లేదో, ఆర్టీవీ సిలికాన్ అని ఒక ట్యూబ్ వస్తుంది, అది ఎక్కువ విండో వర్క్ చేసేవాళ్ళు దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. అది ఇక్కడ నొక్కి బట్టలు నొక్కి వెనక లాగేసి, ఇది కొత్తది కదా గట్టిగా బట్ట ఉంది, ఇది కొంచెం రావడానికి ఇది వెనక్కి ఈజీగా రావట్లేదు, వచ్చింది అంటే ఇంకా ఫ్రీ అవ్వలేదు ఇది. ఇప్పుడు ఇక్కడ మనం దీంట్లో ఆర్టీవీ సిలికాన్ ట్యూబ్ పెడతాం, నాజులు ఇక్కడ బయటకు ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ఎలా నొక్కినప్పుడు ఇది దాన్ని పుష్ చేస్తూ ఉంటుంది, ఆ ట్యూబ్ని పుష్ చేస్తూ ఉంటే ఆ నాజుల నుంచి ఆర్టీవీ సిలికాన్ బయటకు వస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ కిటికీల్లో గ్యాపులకి మనం ఇది నొక్కి అంటించామంటే ఒక 2-3 hours తర్వాత ఆ ఎయిర్తో రియాక్షన్ వచ్చి అది సాలిడ్ అయిపోతుంది, లిక్విడ్ కాస్త. సో ఇది అలాంటి పని, దానికి వాడే ఇది గన్ అంటారు దీన్ని. సో ఈ ప్యాచ్ కేబుల్ తయారు చేసే బ్యాక్ఫై కేబుల్కి RJ45 కనెక్టర్లు క్రిప్ చేసే క్రిప్పింగ్ టూల్. యాజ్ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ కేబుల్స్ ఇప్పుడు వాడట్లేదని. ఇది చాలా ఇంపార్టెంట్, మెజరింగ్ టేప్. మెజరింగ్ టేప్లో చాలా మంది చేసే కామన్ మిస్టేక్, అమ్మాయిలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది యాక్చువల్గా అందరూ చేస్తారు ఏంటంటే, సపోజ్ ఇలా మెజర్ చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు, ఇలా చేతిలో ఉంటుంది, ఈ స్విచ్ వదిలేస్తారు, ఇది ఫాస్ట్గా లోపలికి లాగేసుకుంటుంది. చాలా బ్రేట్, ఇది కొంచెం మరి ఎందుకో సరిగ్గా పని చేయట్లేదు, కానీ ఇంకోటి చూద్దాం. ఇది సరిగ్గా పనిచేస్తే అది ఎంత స్పీడ్గా లోపల లాక్కుంటుందంటే అది చాలా స్పీడ్గా లాక్కుంటుంది. ఇది ఎందుకో లాగట్లేదు, స్పీడ్ ఏదో దీంట్లో లోపల కొంచెం పాడైనట్టుంది. అది బట్టి వదిలేస్తే ఫాస్ట్గా లోపల లాగేసుకోవాలి.
డిజైన్ మార్చారు, మంచి పని చేశారు. ఏంటంటే ముందుకు ఒక బటన్ పెట్టారు, ఇదిగో చూడండి. అది ఎంత స్పీడ్లో లాక్కుంది చూడండి. ఓకే, ఆ స్పీడ్లో చేతులు కట్టేపోతుంది. అందుకని కంపల్సరీ మీరు వాడినప్పుడు